ప్రాంతంలో ఉండి దేవుని వాక్యం ఆలపించిన అందరికీ యేసుప్రభు పేరిట వందనాలు. దేవుడు అందరికీ దీవెనగా మీరందరూ సంతోషంగా ఉన్నారని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. కొత్త సంవత్సరములో దేవుడి సన్నదిలో కూడి రావడానికి దేవుడు మనకు మంచి అవసరము, ఆయుష్, ఆరోగ్యము ప్రేమించిన దేవునికి స్తోత్రం. పోయిన వారములు నేను రాలేకపోయింది. ఎందుకంటే మా సంఘములో 3 దినములు పగలు రాత్రి ఉపవాస ప్రార్థన జరిగిన కాబట్టి బైబిల్ స్టడీకి రాయలేకపోయింది. దేవునికి స్తోత్రము. ఈరోజు రావడానికి దేవుడు సమయం ఇచ్చిన స్తోత్రము. ఈరోజు కూడా ట్రైన్కి వస్తామని అనుకున్నారు. ట్రైన్ 5వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు క్యాన్సిల్. దాన్ని బట్టి కారు మీద వచ్చారు దేవుని. దాన్ని బట్టి మన పిల్లలు ఇద్దరు రావలేకపోయింది. వారికి కారు పడదు. కొందరికి కారు లేదు కాబట్టి చాలా వేదన. ఈ పిల్లలకి కారు వలన అడిగి వేదన కలుగుతున్నా. కొందరు అలాగా అవుతున్నారు. అంటే శరీర ప్రకృతినక అవుతున్నారు. సోదరి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుని వాక్యంలో మనం నేర్చుకున్నాం. ఇద్దరు మొన్న క్లాసులో మీకు నేను చెప్పినది జీవ నది గురించి మీకు చెప్పారు. జీవనది గురించి మనం నేర్చుకున్నారు. ఈరోజు మృత సముద్రము, చావ సముద్రం, లేకపోతే మృత సముద్రము, లేకపోతే చావ సముద్రం, ఏదైనా ఒకటే. అది కొన్ని పేరుంది, అదొక నేను చెప్తానండి. దేవునికి సొంత ఎసకేల్ గ్రంథము 47వ అధ్యాయము 7, 8 వాక్యం చదవండి. ఎసకేల్ గ్రంథము 47వ అధ్యాయము 7, 8. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా నున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చిన వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అక్కడ సముద్రం అని రాయబడినది. దేవునికి స్తోత్రం. చావు సముద్రం గురించి అక్కడ రాయబడింది. ఇప్పుడు ఆ చావు సముద్రములో నీళ్ళు వెళ్ళగా ఆ నీళ్ళు ఏమవుతుంది? మంచి నీళ్ళుగా మారిపోతుంది. ఈ రెండవది, ఆ నీటిలో చేపలన్నీ ఏమవుతుంది? బ్రతుకుతుంది. స్తోత్రం. ఇప్పుడు దాని ముందుకు మరి ఈ స్థలం ఎక్కడైనా తెలియాలి. ఏది? ఈ చావు సముద్రంలో ఉన్న స్థలం ఎక్కడైనా తెలియాలి. అది తెలిసిన తర్వాత మనం ముందుకు వెళ్తుంది. దేవుని స్తోత్రం. ఆదికాండం 9వ అధ్యాయము 18 నుండి కిందకి చదవండి. ఆదికాండం 9వ అధ్యాయము 18 నుండి 25 వరకు చదవండి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు, వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి వంతుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమొల్లను కప్పిరి. వారి ముఖములు వెనుక తండ్రి ఉండుట వలన తమ తండ్రి దిశమొలను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును. ఆది పుస్తకం तुम्हें देख बैठा बोलेगा आदि पुस्तक 9వ అధ్యాయం
ఈ తెలుగులో ఒడియాలు ఆ పుస్తకం పేరు నేర్చుకో, అప్పుడు మీకు ప్రాబ్లం రాదు సోదరు. లేకపోతే నేను చెప్తానండి తెలుగు ఒడియాలు కూడా. ఆ ఆది పుస్తకం 9 అధ్యాయం తర్వాత 19 పదకు 26 పర్యంతం వినండి. నోహా జీవితం గురించి మీకు అందరికీ తెలుసు. ఇది ముందుకు నోహా జీవితం గురించి మీకు అందరికీ తెలుసు కదా. దేవుడు ఆయనతో చెప్పారు, మీరేం చేయాలి, ఒక ఓడ సిద్ధపరచమని చెప్పారు. ఎందుకంటే భూమిలో వర్షం పడుతున్న భయంకరమైన జలప్రలయము వస్తున్నా కాబట్టి భూమి మొత్తం నశింపబోతున్నారు. దాన్ని బట్టి నీకు నీ కుటుంబం కొరకు నువ్వు ఓడ సిద్ధపరచమని దేవుడు చెప్పారు. అంటే ఇది చెప్పినప్పుడు ఓడ సిద్ధపరిచారు, కానీ నోహావు దేవుని వాక్యము ప్రకటించారు, కానీ ఎవరు ఏం చేయలేదు. ఎందుకు వినలేదు? నమ్మలేదు. నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? అది దాని ముందు వరకు ఏమైంది, భూమిలో వర్షం ఎలక భూమిలో అప్పుడు భూమి ఎలక తడిపిస్తున్నారు. మంచు వలన భూమికి దేవుడు ఏం చేస్తున్నారు, తడిపించుతున్నారు. అప్పుడు దేవుడు ఎలక చేసిన కాబట్టి వర్షం పడుతున్నారని చెప్పారు. కాబట్టి ఎవరు ఏం చేయలేదు, నమ్మలేదు. అనగా దేవుడు చెప్పినట్టుగా నోహా ఏం చేశారు, ఒక పడవ తయారు చేశారు. స్తోత్రం. ఈ పడవలు అన్ని జంతువులకి ఏముంది, అది ఒక స్తోత్రం చెప్పండి. కొందరికి మాత్రం కొన్ని చోట్ల ఏమవుతున్నారు, చోటు కానీ ఈ ఓడ మీదకి వచ్చిన వారికి అది అర్థం ఏసైలో ఇచ్చిన వాడికి అందరికి ఏముంది, చోటు లేని వాడికి ఎవరు లేదు. అందుకని దేవునికి స్తోత్రం. ఓడ తయారు చేసేది. ఒక సంవత్సరం 17 రోజు వరకు నోహా ఈ ఓడ లోపల నివసించారు. అప్పుడు తిండికి ఎక్కడ దొరుకుతుంది, ఆహారం. ఏ ఓడ ఎక్కారో ఆ ఓడకు నీకున్న అదే అర్థం. ఈ ఓడ యేసుక్రీస్తుని సాదర్శనం. యేసుక్రీస్తులోనికి నీ వస్తే నీకు కావలసిన అన్ని ఎక్కడే ఉంది. కొత్త నిబంధనలో వాక్యం చెప్పండి. ఆయన మొదలుగండి, మనకు అన్ని మొదలుగండి. జీవనం భక్తికి కావలసినదన్నీ అక్కడ ఉంది. ఉంటే చదవలేదు మీరు కూడా, నన్ను చూసుకున్నారు. జీవనం భక్తికి ఎంత కావాలో మొదటి మొత్తం స్తోత్రం. చూడండి, రెండో పేతురు 1 అధ్యాయము 3 సరే చదువు. తన మహిమను బట్టి పునాది సెలవును బట్టి మనల్ని పిలిచిన వాడి గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ భక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయచ్చు. యేసుక్రీస్తులు వచ్చిన వాడికి అలా యేసుక్రీస్తులు వచ్చిన వాడికి ఒకటి జీవమునికి భక్తికి, ఇది రెండు సోదరు. వెతకడ అంటే జీవనంకి కావలసినది అంటే బ్రతుకు కొరకు 2, భక్తి కొరకు అన్ని అక్కడ ఉంది. ఆ ఏసైలు ఉందండి దేవునికి. నీ ఏసైలు వచ్చిన అనుకో, ఏసయ్య చెప్పిన మాట విని నీ ఓడ ఎక్కిన ఎడల ఆ ఓడలు నీకు ఒక సంవత్సరం 17 రోజు వరకు తినడానికి ఉన్నదని ఆ ఓడలు దేవుడు నీ కొరకు ఏం చేశాడు చెప్పాలి. అందుకే పీతరు చెప్పినాడు, జీవమునికి భక్తికి కావలసిన అన్ని ఏసైలు ఉంది. స్తోత్రం. ఆమేన్ చెప్పాలి. అప్పుడు నోగావాలి దేవుడు దీవించి ఒక సంవత్సరం 17 రోజుల తర్వాత ఈ ఓడ ఎక్కడే ఉండిపోయారు, అరారాతని ఆ కొండ మీద ఏమైంది. 10 సంవత్సరాలు చెప్పండి.
ఈ ఓడకి ఏం లేదు, ఎంజిన్ లేదు. ఎంజిన్ ఉందా? ఎంజిన్ లేనప్పుడు ఓడ ఎక్కడికి వెళ్ళిపోవాలి? వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు అక్కడికి వెళ్ళకుండా పైకి వెళ్ళిపోయారు? ఎదురు తీసుకెళ్ళాలి. నేను పైబడి చదవలేదు కదా. నీళ్ళు కిందకి ఏమవుతున్నారు? ఎక్కడ పారిపోతున్నారు? అక్కడికి ఏమవ్వాలి? ఓడ అక్కడికి వెళ్ళకుండా ఏమైంది? అక్కడ ఓడ పైకి వెళ్ళడానికి దేవుడు ఏం చేశారు? ఒక గాలికి కొట్టాడు. దేవుడు ఏం చేశారు? నీ గాలి నిన్ను బయటికి, నిన్ను కిందకి రావడానికి కాదు, నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను కిందకి తీసుకొని వెళ్ళడానికి కాదు. నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి కొట్టిన గాలి నిన్ను కిందకి కాదు. స్తోత్రం చేస్తుంది. ఇంకా అనుకున్నారు, దేవా నా జీవితంలో మాత్రం ఈ గాలి ఎందుకు కొట్టుతున్నారని అర్థం ఏమంటే నాశనం చేయడానికి కాదు, ఎక్కడ కిందనున్న వాడిని ఓడలకు తీసుకొని వెళ్ళినప్పుడు గాడి కొట్టినప్పుడు ఓడేమవుతుంది? అట్టే ఏమవుతుంది? లోపల ఉన్నవాడు కూడా ఏమవుతుంది? మీరు కూడా అలాగ ఊగుతున్నారమ్మా. గాలి కొట్టినప్పుడు నీ జీవితం ఊగుతున్నారు. భయపడకూడదండి. ఏదో ఒక మంచి చోటలు ఏమవుతున్నారు? ఊగలేని వాడు ముడిగి చచ్చిపోయినప్పుడు ఊగిన వాడు పైకి. చెప్పండి, ఏదో ఒకటి రెండు గీతలు జరగబోతున్నారు. కొందరు ఓడలు ఊగినాడు పైకి వెళ్ళిపోతున్నారు. నీటిని ముడిగిన వాడు అని నేను ఓడ ఇలాగ కథ చెప్తే ఎట్లా లాభం లేదు. దానికడ ఆత్మీయ అర్థం కూడా చెప్తే మాత్రమే మనకేమవుతుంది? ఆత్మీయ బలం వస్తుంది. నేను చెప్పుకొని వచ్చిన ఏమంటే దేవునికి స్తోత్రం. నాగా ఓడలకి 20 ఓడల నుంచి దిగారు. అప్పుడు మొదటి ఒక భూమి, రెండవది ఓడ మీద ఉన్న స్థలం, మూడవది కొత్త ఒక భూమిలోకి దిగారు. ఎవరు? నాగా. అప్పుడు భూమి మీద ఇంకా ఎవరు? ఎంత మందిలు ఉంది? 8 మందిలు తప్ప. ఆయన ఏం చేశారు? పిల్లలు అందరూ కలిసి మంచి పని చేసిన తర్వాత అన్ని పంట బాగా అయింది. ఏ పంట ఎక్కువ వేసారు? ద్రాక్ష పంట. ద్రాక్ష పంట ఎక్కువ అయినప్పుడు నోహా గారు ఏం చేశారు? నేను ముందుకు తాగలే, ఓడ మీద ఎక్కినప్పుడు తాగలే. ఇప్పుడు తాగడానికి కారణం ఏంటి? ఏది? ఇది లేనప్పుడు ఏం ప్రాబ్లం లేదు. డబ్బు వస్తే అందరూ స్వభావం. అందరు ఉన్నారు. డబ్బు వచ్చిన అనుకో, అదేనే చెప్తున్నా. దేవుడు విన ఆరాధనకి రాదు. విన కూర్చున్న స్టైల్ వేరే, నడుకున్న స్టైల్ వేరే, మాట్లాడిన విధానంలో వేరే, ఇంటికి వచ్చిన వాడితో పలికిన మాట వేరే. ఇది ముందుకు ఆ లెవెల్ మారింది. నీ లెవెల్ స్తోత్రం కలిగింది. డబ్బు ఎక్కడ వరకు రావచ్చు తల్లి? పోకట్టు వరకు వచ్చా నిన్ను పోకట్టు చేస్తాను. డబ్బు ఎంత వరకు రావచ్చు? డబ్బు ఎక్కడ వరకు రావచ్చు? బీరువా వరకు అని చెప్పండి. భూమి అన్ని అమ్మేసి ఆ డబ్బు తీసుకొని ఎక్కడ పెట్టారు? నీరు వేరు పెట్టిన వాడు అందరూ అపోసలు గారి కాళ్ళ మీద పెట్టిన వాడు అందరికీ అప్పుడు డబ్బులు ఎంతవరకు? కాలు ఎందుకంటే ఆ డబ్బు మీదకి నీ యజమాని రావాలి. అంతకన్నా డబ్బు నీ పోకట్లు వచ్చిన డబ్బు నీ నేను చెప్పిన అర్థమవుతున్నాను. సోదరం చెప్పండి. నోహా ఏం చేశారు? తాగి ఏమైంది? నేను ఒకరోజు రాయగడలేదుగా సువార్త ప్రకటించి వాక్య పరిధిరేసి బైక్ మీద వచ్చినప్పుడు అప్పుడు మొబైల్ లేదు, ఉంటే నేను తీసుకున్నాను. అప్పుడు అయితే తాగేది రోడ్డు మీద సైడ్ వెళ్ళినప్పుడు అనుకుంటాను.
సత్యం అబద్ధం కాదు. ఒక కుక్క వచ్చి అది నోట్లో వేసేసాడు, పాస్ చేసినట్టు కడుగుతున్నాడు. అయ్యో ఈ తాగిన వాటికి తెలియదు దేవునికి స్తోత్రం. అంటే నేనే అనుకున్నాను ప్రియులారా, నోహాను కూడా ఏమవుతుంది, తాగినప్పుడు బట్టలు ఎక్కడ వెళ్ళిపోయిందని తెలియలేను కాబట్టి ఏమైంది, తన కొడుకు వచ్చేది, ఆయన పేరండి ఎవరు వచ్చారని అడిగితే పిల్లల పేరు చెప్తున్నారు. కాదు, చేయం కాదు, కానాన్ని వచ్చారు. వచ్చి నాన్నగారు బట్టలు చూసి ఏం చేశారు, బాగా వినండి, లోపల నిన్న తెలిసి బయటికి వెళ్ళి చెత్త ఏమవుతుంది, వాళ్ళకి ఎలగలేదు. లోన జరుగుచున్నది, సంఘం లోపల జరిగినది బయటికి వెళ్ళి కట్టితే యాడ్ చేసిన పని మీరు ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ప్రేయర్ అల్లే లేదు. లోపల జరిగిన సంగతి బయటికి వెళ్ళి చెప్పిన కాబట్టి ఏమైంది, బైబిల్ ఇప్పుడే మాకు ఏమైందమ్మా, కానానికి తన తండ్రి లేచి అని చెప్పారు, సోదరం తండ్రి లేచి కుమారుడికి ఏం చేశారు, నీ రహస్యము, నీ తెలిసిన రహస్యము బయటికి వెళ్ళి చెప్పి తిరిగిన అనుకో, నీ మీదకి సోదరం కలిగిన. ఎంతమందికి అర్థమైందని తెలియదండి. ఇప్పుడు కూడా ఆ శాపం పోగలేదు, స్తోత్రం కలిగింది గాక. అందుకని వేరొక వ్యక్తిడున్న దిగంబరతని బయటలే చేయకూడదు, చెప్పుతే ఏమవుతుంది, అర్థమైంది లేదు. నన్ను చూడు, స్తోత్రం కలిగిన గాక. ఆత్మైతులు కూర్చోకూడదు, స్తోత్రం కలిగిన గాక. అందరికి ఇదే ఇష్టం, ఏది బయటికి చెప్పడం, స్తోత్రం కలిగిన గాక. నాన్నగారు దిగంబరిత కొడుకు బయటికి వెళ్ళి చెప్పారు, బయటికి వేరేవారు కాదు, తమ్ముడికి చెప్పారు, అది తప్పు. ఈయన ఏం చెయ్యాలి, ఏ పని, అదే నీ పని చెయ్యరు. వేరొక మనిషిని తప్పు నీ ఏం చేయాలి, తప్పాలి, నీ దిగంబరపరచకూడదు. కొందరికి చెప్పుకొని తిరగను, మనం ఏం చేయాలి, కప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. సంఘ బిడ్డలు ప్రత్యేకంగా ఈ కొత్త సమస్యను తెలుసుకో. వేరే ఒక మనిషిని తప్పులు బయటికి వెళ్ళి నీ ఏం చేయకూడదు, చెప్పకుండా. ప్రేమ ఉన్నవాడు అనేది దాచిపెట్టుతున్నారని సామెతల పుస్తకం. ప్రేమ అనేగా ప్రేమ లేని వాడండి లేదు, ప్రేమ లేనివాడు ఇప్పుకి తిరుగుతాడు, మొత్తం చెప్పుకి తిరుగుతాడు. నీ చెప్పిన పర్వాలేదండి. ఈ తలగడగా ఎలాగ తయారు చేస్తున్నారు, తలగడ నీ చర్చి పైనకి వచ్చి ఆ దూది ఏం చేయాలి, తీసి బయటికి చేయాలి, తర్వాత నీ ఎందుకు తీసుకొని రా. ఎందుకు నీ చెప్పిన మాట కూడా చెప్పుతా, మళ్ళీ అది ఏ దూదలలో ఎగిరిపోతున్నారో నీ చెప్పిన మాట ఎవరికి చెప్తున్నారు నాకు అర్థం అవ్వలేదు. స్తోత్రం కలిగిన చెప్పండి, దేవునికి స్తోత్రం. అప్పుడు కానాన్ ఏమైంది, శపింపబడింది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. సరే అండి, ఇంకా కానాన్ గురించి మీరు చూడండి. 10 అధ్యాయం రండి. ఆది పుస్తకం 10వ అధ్యాయం, ఆది పుస్తకం 10వ అధ్యాయం తర్వాత 19 పదం. ఆది పుస్తకం మన ఆదికాండ 10 అధ్యాయం 19 వాక్యం చూడండి. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొర్రా, అద్మా,
సెబోయీములకు వెళ్ళు మార్గములో. అప్పుడు ఈ శపింపబడిన వాడు చోట ఏదండి? సోదోమ్, అలాగే కాదు, రెండు కాదు కాదు, సోదోమ్ అని అలాగే ఫుల్ స్టాప్ ఉంది. సోదోమ్, గోమోరా, అద్మా, సెబోయీ. స్తోత్రం. నేను ఎందుకు చెప్పారంటే ఈ స్థలం గురించి నీకు తెలిస్తే మాత్రమే దేవునికి స్తోత్రము. ఈ మృత సముద్రం ఎక్కడ ఉన్నదని తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. సమీపబడిన వాడికి దొరికిన ఆ స్థలము ఈ 4 పట్టణం. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఇప్పుడు మీకు అర్థమైంది. ఈ 4 పట్టణము దేవుడు ఏం చేశాడు? నశింప చేశారు. దేవునికి స్తోత్రం. అదే చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ పట్టణం గురించి బైబిల్లో రాయబడినది. పట్టణములు ఉన్నవాడు ఎటువంటి వారని మీరు తెలుసుకోండి. ఆదికాండం 13:10 ఆదికాండము 13:10 ఆది పుస్తకం 13:10. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పాలు దేశమై ఉండెను. లోతు చూసినప్పుడు ఎలాగా కనిపించారు? యెహోవా తోట. ఎక్కడ? సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రా చెప్పండి. సొదొమ గొమొర్రా. ఇంకా ఈ 4 పట్టణము దేవుడి తోట వలన కనిపించారు. కానీ 13వ వాక్యములు దేవుడు చెప్పిన మాట వినండి. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. దేవుడి దృష్టికి ఎక్కడ ఉంది? ఆ పట్టణములు నివసించిన వాడు పాపిలు, 2 దుష్టులు. కానీ లోతు చూసినప్పుడు ఎలాగ కనిపిస్తున్నారు? యెహోవా తోట వలన కనిపిస్తున్నారు. ఈ లోకం నీ చూసినప్పుడు యెహోవా తోట వలన నీకు కనిపిస్తున్నారు. కానీ దేవుడు చూసినప్పుడు ఇది మీదకి అగ్గిని కురిపించడానికి సిద్ధంగా ఉంటా ఆ దేశం వలన కనిపిస్తున్నారు. అందుకని దేవుడు బిడ్డలారా, ఒకడు ఈ రోజు నేను వచ్చినప్పుడు ఒకడు చెప్పారు, పాస్టర్ అందరూ చెప్పుతున్నారు లోకములు కానీ స్పోర్ట్స్ చేయకూడదు, స్పోర్ట్స్ ఆడకూడదు. ఎవరు చెప్పారు? ఏ పాస్టర్ చెప్పారు? స్పోర్ట్స్ ఆడంటారా? నీ స్పోర్ట్స్ లేదు, స్పోర్ట్స్ ఆడుకో, అదన్నీ చేసుకో, పర్వాలేదు. కానీ నీకు లోకంతో ఏం చేయదు, సంబంధం కొడుతు. దేవునికి ఆ లోక మర్యాద నీలోనికి రాకూడదు. అదే మనం చెప్పుతున్నారు. నీ లోకములు సంచరించిన స్పోర్ట్స్ చూడడం, టీవీ చూడడం మనం ఏదో అడ్డుగా పరచలేదు. కానీ నీ లోక మర్యాద అనుసరించి ఏం చేయకూడదు, సంచరించకూడదు. అది నుండి నీ ఏం చేయాలి? దూరంగా ఒకే అడుగు దూరంగా. స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇప్పుడు ఈ పట్టణము ఏందే, అక్కడ ఉన్నవారు అంత భయంకరమైన పాదులు. దేవునికి స్తోత్రం. ఇదే స్థలం వెలికి దేవుడు వచ్చాడు. అబ్రహాము ఇంటికి దేవుడు వచ్చాడు. 19 అధ్యాయం చదవద్దు, నేను చెప్పుకొని వెళ్తుంది, మీకు అందరికీ తెలుసు. అబ్రహాము ఇంటిలో వచ్చి 3 వచ్చారు. అబ్రహాము ఇంటికి ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. 3 వచ్చి వారు అక్కడ కూర్చి అబ్రహాము ఇంటిలో భోజనం తినిస్తే అబ్రహాము ఇంటిలో ఏది కొదువు ఉందో ఆ కొదువు తీర్చి వెళ్ళిపోయారు. అబ్రహాము ఇంటిలో ఏం కొదువు ఉంది? ఏది? అప్పుడే దేవుడు అబ్రహాముకి అడిగాడు, అబ్రహాము నీ భార్య అయినా సారా ఎక్కడే అని అడిగినప్పుడు అబ్రహాం చెప్పారు, ఏం చెప్పారు? అది ఇప్పుడు ఉన్నది నీ ఉన్న కూడారం కాదు, ఇంకా వేరే. అప్పుడు ఏం చెప్తే ఈ కుట్రాయితనం ఉన్నవాడికి ఉండడానికి వేరొక కూడారం ఉంది. ఆడే మంచి కార్యములు, శుభ కార్యములు మంచి వ్యక్తికి వచ్చినప్పుడు ఏం చేయకూడదు. ఆంధ్రాయిడ్ సిస్టమ్ క్రైస్తవులు కూడా ఎట్లాగా ఉంది కదా. మీలోనూ కూడా కొందరిలో ఉన్నది అనగండి వాడు. సో ఏంటి
ఒడ్రాయించిన వాడు పిల్లలు లేని వాడు వచ్చి అదొక నీ అబద్ధం. మారు మనిషి మధ్య బాప్టిజం పొందిన పిల్లలు ఎవరి పిల్లలు ఉందో లేకపోయినో వాడు నిన్ను ముట్టితే నీకేమవుతుంది? ఆశీర్వాదంగా మారుతుంది. కానీ నీ దేవుడు బిడ్డలుగా సరిగా మారలేను కాబట్టి నీ అలాగ నమ్ముతున్నారు. స్తోత్రంగా. ఇప్పుడు దేవుడు వచ్చి నేను సార ఎక్కడే అని పిలిచి ఏమంటే వేరే గూడారములు ఉండదు ఆరగొట్టరాయితనంగా ఉన్న బిడ్డలకి బయటికి తీసుకొని వచ్చి దేవుడి దగ్గర వచ్చిన సంబల్సది నేను వచ్చినప్పుడు నీకొక కుమారును కంటారని దేవుడి దగ్గర అమ్మ వినండి. స్తోత్రం కలిగినగా నిన్ను మనుషుడు వేర్పరిచి వేరే చోట్ల ఉంటేనే వేరే చోట్ల నేను ఉంచాను, కానీ నేను అక్కడి నుంచి బయటికి తీసుకొని వచ్చేదానికి దేవుడు అక్కడికి దిగి వచ్చాను. అక్కడ నుంచి 2 మాటలు చెప్పాడు. అబ్రహాం ఇంటికి వచ్చిన వాడికి మాంసం ఎంత ఇచ్చారు? ఒక్క దూడ ఏంటంటే తెలుసు కదా, లైవ్ వెళ్తున్నారు దూడ ఇచ్చారు. సోదరం కొందరు కదా పడదు, ఆడు తండ్రి ఇంటికి రాలేదు. చిన్న కుమారుడు వచ్చినప్పుడు సరే మరి అంతవరకు నీకు అర్థమైంది అనుకున్నాను. స్తోత్రం కలిగిన కాక అప్పుడు ఏం చేశారు? దూడ. రెండవది వచ్చిన వాడికి పిండి అంత ఇచ్చారు. అప్పుడు ఒక్కడికి ఒక్క మాన. స్తోత్రం. మాంసం మాత్రం దేవుడు అయితే నీళ్ళు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాం అలాగా ఇచ్చిన కాబట్టి తన పిల్లలు ఎడారిలో వచ్చినప్పుడు దేవుడు మన్నా మాత్రం మీరు ఎంత ఏరుకోవాలి? రోజుకి అన్నది ఒక మాని నాన్న ఎలాగ కొలుతారో మాంసములకి దేవుడు ఏం చెప్పారు? ఎలాగ చెప్పండి? తిని నాసియా గ్రంథము నుండి బయటికి వచ్చినట్టుగా ఇది మిగిలిన ఏం చేశాడు? గూడారు చుట్టూ ఏం చేశాడు? ఎలాగా కొలుతుందో ఎందుకు చెప్పండి? నువ్వు ఎలా కొలుస్తావో అదే కొలత. నొక్కి కొలిస్తే కొందరు ఎంగిలి చేసి ఇస్తారు దేవుడికి. ఇదే చెప్పడానికి మీరు రైతులు తప్పుడు. దేవుడికి ఇచ్చినదినికి అది కొలత ఇవ్వకూడదు, కన్ను మూసుకొని ఇవ్వండి. దేవుడు కూడా ఎలా ఇస్తుంది? దేవుడు ఎవరికి అన్యాయస్తుడు కాదు. ఎక్కడే రాయబడి ఉందండి? ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. త్వరగా నా విషయంలోకి వస్తున్నారు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇక్కడ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమము మరచుటకు దేవుడు స్తోత్రం చెప్పండి. అవునండి. ఒక్క ఉదాహరణ మాత్రం చెప్పండి. సరాఫాతుల విధుల దగ్గరికి ఎవరికి పంపించారు? ఏలే గారికి పంపించారు. వెళ్ళిన వెంటనే అమ్మకి అమ్మకి ఏం చెప్పారు? ఫస్ట్ ఏలే గారు అమ్మా కొంచెం నీరు ఇష్టమని. అమ్మ నీరు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పారు నాకు నీళ్ళు తోడుగా అప్పం కూడా తీసుకొని రమ్మని చెప్పారు. అప్పుడు వెంటనే అమ్మ చెప్పారు. ఏం చెప్పారు? లేదు, నాకు నేను నా కుమారుడు ఒక రొట్టె తినేసి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అప్పుడు పాటగారు అది నాకు ఇచ్చింది. ఏంటి అది ఇచ్చండి? ఏదని తినడానికి తిన్ని చావడానికి కోరుకున్నదో అది దేవదాసునికి ఇచ్చమని చెప్పారు. అది వెంటనే ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళినప్పుడు దేవదాసులు ఏం చెప్పారు? అదే చెప్పారు. ఈ కరువు ఈ తీరు వరకు నువ్వు నీ కుటుంబస్తులు అన్ని ఏం చేయాలి? ఈ
పిండి నుండి మైద నుండి ఏం చేయాలి? తినుకోవని చెప్పారు. స్తోత్రం. ఇచ్చేసి ఆశీర్వాదం ఇచ్చారా? ఇచ్చిన మునువే స్తోత్రం. ఎలాగా ఆశీర్వాదం వచ్చింది? నేను చెప్పిన మీరు ఒకసారి చదివమ్మో గొప్ప కష్టమే, మీరు చదవండి. స్తోత్రం. మొదటి రాజు పుస్తకం రండి, 17వ అధ్యాయం కదా. నాకు 17. ఆమె ఆ నీళ్లు తాగబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కలు నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. తర్వాత మీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని. ఇచ్చారా? రొట్టి ఇవ్వక ముందు ఆశీర్వాదం వచ్చింది. ఎందుకు అలాగే ఇవ్వక ముందుగా ఆశీర్వాదం వచ్చింది? చిందించండి, ఎందుకు అలాగే చెప్పారు? ఎందుకలా ఆశీర్వాదం వచ్చింది? ఆలోచించండి, బుద్ధి గురించి ఉపయోగించండి. లేదు, ఇవ్వడానికి ఒక మనసు ఉండేది. నేను ఇవ్వను అనలే. ఇవ్వడానికి ఒక మనసు ఉన్నప్పుడు దేవుడి ఆశీర్వాదం మారుదల మీదకి వచ్చింది. ఇవ్వడానికి ఒక మనసు ఉంటే, అందుకే మనసు ఉందే స్తోత్రం కలిగింది. నీకు మనసు ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నా చెప్పుకొని వచ్చిన అబ్రహాం ఇంటికి వచ్చి దేవదూతులు కాసేపు సమయం ఉండి తినేసి వెళ్ళిపోయారు. కానీ లోతు 19వ అధ్యాయం వచ్చినప్పుడు లోతు ఇంటికి ఎవరు వెళ్ళలే. మీరు బైబిల్ చదవలేదనుకున్నానంటే 19వ అధ్యాయంలో లోతు ఇంటికి ఎవరు వెళ్ళలేదు. దేవదూతలు వెళ్ళలేదు, దేవుడు ముగ్గురు కదా వచ్చింది. దేవుడు వెళ్ళలేదు. దేవుడు అబ్రహాం దగ్గర నిలబడారు. లోతు దగ్గరికి ఎందుకు దేవుడు వెళ్ళలే? లోతు దగ్గరికి దేవుడు ఎందుకు వెళ్ళలేదు? ఇంటికి దేవుడు వెళ్ళడానికి యోగ్యత లేదు కాబట్టి. జీవనానికి భక్తి కొండ లేనప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తారు? లోతు గురించి బైబిల్ చెప్పిన నీతివంతుడైనా బాగా చెప్పారు. లోతు గురించి దేవుడు చెప్పిన మాట నీతివంతుడైనా లోతు. అవును కదా. 2 పీతరు 2వ వాక్యం చూడండి. ఇదొక కంఠస్థం నేర్చుకున్న వాక్యం. 2 పీతరు 2వ వాక్యం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వారిని దృష్టాంతముగా ఉంచుటకై వారికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాడు. నీతిమంతుడైన లోతు ఏంటండి? ఎటువంటి దేవుడంటే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాను. పేరు నీతివంతుడు, కానీ ఏమైంది? దుర్మార్గుడైన కామ వికారమైన యుక్తం చూసి ఏమైంది? బాధపడింది. కానీ బాధపడుతున్నాను నీతివంతుడు పేరు. స్తోత్రం కలిగిన. అప్పుడు ఎందుకే ఆ ఇంటికి వెళ్ళలేదంటే, దేవదూతుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఊరు వారు వచ్చి నీ ఇంటికి వచ్చిన వాడికి నాకేం చేయాలి? పంపించు. మనము వారితోని
సాంగత్యం చేస్తున్నారు. ఎవరితోటి? దేవదూతలతో. సోదోమిలో భయంకర పాపం ఏంటంటే ఆ పురుషులకు పురుషులతోని సోదరం కలిగింది. అందుకని మనము దానికి ఎదురు దేవుని వాక్యం దేవుని విరుద్ధము దేవునికి సోదరం కలిగింది. దాన్ని బట్టి దేవుడు అబ్రహాము ఇంటికి వెళ్ళలేదు, సోదరం కలిగింది కాక. ఎందుకంటే అటువంటి చోటులో అబ్రహాము ఉండినప్పుడు ఏమైంది? పేరు నీతిమంతుడు, ఆడి జీవితం ఎలాగుంది? దుర్మార్గుడు కాదు, పేరు నీతిమంతుడే. కానీ ఏమైంది? అది చూసి కలవరపడింది. అవును కదా? 6వ వాక్యములు 2 పేతురు 2వ అధ్యాయం 6వ వాక్యములు వారు చెయ్యిన క్రియలు చూసి కలవరపడిన. 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడుతున్నారు మాట. దేవునికి సోదర కలిగింది. బాధపడడం కాదు, బాధపడిన చోట విడిచి పట్టాలి. సోదర కలిగింది. ఇది చూసి చూసి ఏమవుతున్నారు? బాధపడుతున్నారు, కానీ ఆ దేశం ఏం చేయలేదు, విడిచి పట్టలేదు. దేవునికి సోదరం కలిగిన. అప్పుడు సొదొమ గొమొర్రా అంత భయంకరమైన పాపము చేసిన వ్యక్తులు నివసించుచున్నారు. దేవునికి సోదరం. ఈ సొదొమ గొమొర్రా పాపం గురించి బైబిల్ చెప్తున్నది. ఇంకా చెప్పినది ఎస్కేల్ గ్రంథములకి రండి. ఎస్కేల్ గ్రంథములు మీకు వస్తాయి. ఇంకా కొంచెం కూడా అర్థమవుతున్నట్టుగా బైబిల్ రాయబడింది. దేవునికి సోదరం. ఎస్కేల్ గ్రంథము 16వ అధ్యాయం 49 50 వచనం చూడండి. మీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఒకటి గర్వము, ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖశాంతియు అనునదియే. అంటే ఆడికి నేను 3 పాపం గురించి దేవుడు అక్కడ చెప్పుతున్నాడు. ఒకటి గర్వం, 2 సమృద్ధి. తిని కుక్కకేయడం పని. మన దాంట్లో కూడా కొందరు అలవాట. తిని చాలా తిరగతానంటే పిల్లికి గాని బిందెకి గాని వెళ్తే నీకు ఎంత కావాలో అందరికి తీసుకోవాలి. అది కాదు, తిని తర్వాత కాలంలో తిండికి లేని వాడు, ఒక కాలం తిండికి దొరకలేని వాడు ఇప్పుడు సమృద్ధి కలిగినప్పుడు ఆరికేమొచ్చింది? ఒడియాలు గెంజన్నం తినేవాడు. ఇప్పుడు మాంసం ముక్క తింటే అప్పుడు ఎమకలీలుగా లాగిన వాడు ఇప్పుడు లాగు స్టైల్ మారుతుందా? ఎందుకనగంటే ఆహార సమృద్ధి వచ్చిన కాబట్టి. స్తోత్రం కలిగిన క్రైస్తవుడైన మీరందరూ తెలుసుకోవాలి. మీరందరే కడుపు నింపి ఆహారం తిన్నప్పుడు దేవునికి తినలేని ఓల్డ్ మందులు ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఉంది. స్తోత్రం. గర్వం ఒకటి, ఆహార సమృద్ధి. ఇప్పుడు తినలేకుండా జల్లిడమే. నేను ఫ్రిడ్జ్ 3 రోజులు 4 రోజులు ఉంచిన ఆహారం ఏం చేయాలి? వేడి చేసి ఏం చేస్తున్నారు? 31వ తారీఖు ఉన్న ఆహారం 4వ తారీఖు వరకు తిని ఫినిష్ చేయలేదు. తింటే గ్యాస్ట్రిక్ దేవుడు నీకు ఆ కాలంలో తినడానికి లేనప్పుడు నీకే నో ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ లేదు, ఏది దొరికితే ఇప్పుడు కాలంకి చల్లకపోతే ఒక సమాధానం ఉండదు. అరగదు. స్టోర్ బియ్యం నాకు ఒక కాలంలో ఆ బియ్యం కోసమే ఇప్పుడే చూసిన స్టోర్ బియ్యం నాకు అరగదు. నీ ఆహార సమృద్ధి అది పెద్ద పాపం అని ఎంతమందికి ఎరిగి ఉన్నారు నాకు తెలియదు. ఇది సొదొమ గొమొర్రాలో ఉన్న వాడుకున్న పాపం, గర్వం. 2 ఆహార సమృద్ధి. సోదరం కలిగిన ఇప్పుడు ఏరుకొని తినదు, అప్పుడు ఏం దొరుకుతున్నా తినదు. ఇప్పుడు ఎంచుకొని తినరు. ఒక కాలంలో తిండికి లేని కాబట్టి రోడ్ సైడ్ నిలబడిన కొన్ని ఆకులు తీసుకొని కట్టి చేసి
తిన్నవాడు ఇప్పుడు అంతా చూసినప్పుడు అసహ్యం. అంటే అప్పుడు లేరు కదా మేము అని అంటున్నాయా? అప్పుడు లేని అదన పాపం అని చెప్పినది. ఇప్పుడు సమృద్ధి వచ్చారు కదా, తినడానికి అన్ని సౌకర్యాలు వచ్చినప్పుడు అదే పెద్ద పాపం. ఒక పాపం గర్వం, రెండు మూడవదేమో సుఖస్థితి కలిగింది కాక. ఇదన్నీ వారిలో ఉన్న భయంకర పాపం. ఇది మాత్రం, ఇది మూడు పాపం, అది మాత్రం కాదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అదే చెప్పండి గట్టిగా. పురుషునితో సాంగత్య పెట్టినది అది పాపం. దేవునికి స్తోత్రం. ఆ పాపం దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయను, క్షమించను. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. ఇదే సొదొమ గొమొర్రా కలిగిన పాపం. ఈ పాపం గురించి కొత్త నిబంధనలో సొదొమ గురించి ఏంది అని దేవుడు చెప్పరా, అది కూడా ఒకసారి చూపిన తర్వాత ఇందులోనికి నేను వస్తానండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మత్తయి సువార్త 10:14-15, 11:23-24. మత్తయి సువార్త 10:14-15. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటనైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శన దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి పోర్వదగినదై. అంటే ఏదైనా పట్టణం వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు సువార్త వారు అంగీకరించలేకుండా నిన్ను ఆ దోషి వేసినప్పుడు నీ ఏం చేయవలసింది, నీ పాదములు ఉన్న ధూళి ఏం చేయాలి, దొలిపి అక్కడి నుండి తిరిగి రావాలి. ఎందుకు దొలిపి రావాలండి? కడవరి దినములు తీర్పు తెరిచినప్పుడు దేవుడు ఆ ధూళికి పిలిచి ఆ కార్యం అడిగిన ఒక దినములు ఉంది. దేవునికి స్తోత్రం. ఆ సోదొమ గొమొర్రాలో జరిగినట్టుగా ఆ పట్టణములు ఏమవుతున్నది, జరుగుతున్నారని మనుషులు గారు అపోస్తుల గారు చెప్పినది కాదు, యేసు స్వయంగా చెప్పినది. స్తోత్రం కలిగిన అంటే చెప్పండి. ఇది 11వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం దగ్గర రండి. 11వ అధ్యాయము 23-24. ఆకాశము మట్టునకు హెచ్చింపబడినవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శన దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పండి. సొదొమ గొమొర్రాకి ఉన్న గతి దానికన్నా దీనమైన స్థితికి వెళ్ళిపోతుంది. అవునమ్మా, చదవండి 24. కపటము 24. విమర్శన దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వ తగినదై. అంటే నీ గతి కంటే సొదొమ గొమొర్రా వారి గతి ఓర్వ తగినది. దేవునికి స్తోత్రం కలిగింది. యేసు కూడా సొదొమ గొమొర్రా గురించి దేవుడు వాక్యములు రాయబడి ఉంది. ఇంకా ఈ సొదొమ గొమొర్రాలో ఏం జరిగిందంటే దేవుడు వాక్యం ఉంది. అది కూడా మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండము 29 అధ్యాయం 22వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశ కాండము 29 అధ్యాయం 22వ వాక్యం. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూర దేశము నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశము యొక్క తెగుళ్లను యెహోవా దాని మీదకి తెప్పించిన సంకటములను చూచి వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా ఆద్మా సెబోయీముల ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి యెహోవా దేని బట్టి ఈ దేశమును చేసెను. అప్పుడు దేవుడు సొదొమ గొమొర్రా 4 పట్టణం మీదకి ఆకాశమైన అగ్ని కురిపించారు అని రాయబడింది. ఆదికాండము 19 అధ్యాయము 24-26 వరకు మీరు చదివితే కొంచెం కూడా చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణం
పట్టణములను ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని ఆ, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసెను. దేవుడు ఆ పట్టణం మొత్తం ఏం చేశాడు? నాశనం చేశారని రాయబడి ఉంది. నాశనం చేసినప్పుడు చెప్పిన మాట ఏంటి? అక్కడ ఏమైనా కూడా ఏం చేయదు, మొలవలేనని దేవుడు చెప్పులు. దేవునికి స్తోత్రం. ఆకాశం నుండి ఏముంది? గంధకము, అగ్ని, ఆకాశం నుండి గంధకము, ఉప్పు ఏం చేశారు? ఉప్పు కాదు, దేవునికి స్తోత్రం. రెండు ఉంది కదా, గంధకము అగ్ని దేవుడు ఏం చేశాడు? కురిపించాడు. దేవునికి స్తోత్రం. అలాగా కురిపించినప్పుడు ఆ దేశం మొత్తం ఏమైంది? నాశనం అయిపోయినప్పుడు అక్కడే ఉన్నదండి ఏదే స్తోత్రం, ఏ సముద్రము? మృత సముద్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఆ సముద్రంలో ఏముండదు, చాప ఉండదు. మనిషిని ఆ నీటిని పడితే మునిగిపోవదు, తేలిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏది చిన్న ఒక చేప కూడా జీవం కలిగిన ఏమి కూడా ఆ నదిలో ఏం లేదు, బ్రతకలేదు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎందుకు బ్రతకలేదంటే ఆనాడు దేవుడు ఉక్కగా ఆ పట్టణం మీదకి పడిన కాబట్టి, ఆనాడు పట్టణం దేవుడు ఏం చేసిన? అగ్నితోని కాల్చబడినప్పుడు గంధకం పడిన కాబట్టి ఆ భూమిలో ఎక్కడ ముట్టిన గాని మొత్తం గంధకం ఉన్న కాబట్టి అక్కడ ఏమి చెట్టైన కూడా ముడగలేకపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడే ఈ సముద్రం ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ 1000 ఏళ్ళు పరిపాలన జరిగినప్పుడు ఈ సముద్రములు మారుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ సముద్రములు ఏమొస్తుందండి? చేపలు. దేవునికి బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఎల్లో కాలములు శాపం ఉండదండి. శాపం మారడానికి ఒక సమయం ఉంది. దేవునికి స్తోత్రం. ఎల్లో సమయములు, అన్ని టైములు కన్నీరు కాదమ్మా, కన్నీరు మారడానికి ఒక సమయం ఉంది. అన్ని టైములు వేదన కాదండి, వేదన మారడానికి ఒక సమయం ఉంది. అన్ని టైములు నిరాశ ఉండదండి, నిరాశ మారడానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు అన్ని మారిపోతున్నారని ఈ రాత్రి బైబిల్ ఆధారంగా నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఆ సముద్రంలో చేప ఏముండదు. ఇప్పుడు సముద్రంలో ఏమవుతుంది? ఈ సముద్రం ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం ఏమవుతున్నారు? బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగి. అప్పుడు మీకు నేను చెప్పిన మాట మీకు అర్థమవుతున్నారు అనుకున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఇది సముద్రం పేరు బైబిల్లో రకరకాల పేరు బైబిల్ ఉంది. అది నేను చెప్తున్నానంటే మీరు ఆలోచించండి. ఆదికాండం 14వ అధ్యాయము దాని 3వ వాక్యం చూడండి. మీరందరూ ఉప్పు సముద్రమై. మొదటి పేరు దానికి ఏం చెప్తున్నారంటే ఉప్పు సముద్రం. ఎందుకు ఉప్పు సముద్రం అని చెప్పిన కాబట్టి మీకు అర్థమైంది. గంధకం పడిన కాబట్టి. ఓకే సముద్రం ఒకటి పేరు ఉప్పు సముద్రం. అదే చెప్పండి. ఉప్పు లేకపోతే ఏమవుతుంది? యేసు ప్రభు చెప్పిన మాట చెప్పండి. అప్పుడు మనం ఉన్నా కాబట్టి లోకములకి ఏముంది? సోదర కలిగి మనం ఉన్నా కాబట్టి లోకములకి ఏముంది? మనం వెళ్ళిపోయిన అనుకో అలా అర్థమవలేదు అనుకున్నారు. సోదర కలిగి మనం వెళ్ళిపోతే లోకములు ఏముండదు, రుచి ఉండదు, మొత్తం ఏమవుతుంది? మాటలు చెప్పడం, చూపులు కాపడం మొత్తం అది కదా కదా. యేసు ప్రభు చెప్పిన నీ లోకానికి వెలుగుగా ఉన్నది. సోదరు యేసు చెప్పిన మీరు లోకానికి. మనం ఉన్న కాబట్టి అందరి కన్ను చూసి నడుస్తున్నారు. మనం ఉన్న కాబట్టి మనం వెళ్ళిపోయిన అనుకో మొత్తం చీకట్ల దేవుడికి. హలో నీ గురించే నేను చెప్తున్నాను తండ్రి. నీ ఉన్న కాబట్టి అందరి కన్ను చూసుకొని జుట్టి పడకుండా ఒడియేది సోదర కలిగింది. దొడ్డిలో పడకుండా బాగా నడుస్తున్నారు. దేవుడికి సోదర కలిగింది. మనం ఉన్న కాబట్టి
యేసు చెప్పారు తోడేల మధ్య చెప్ప ఏం మొదటి చెప్పారు తోడేల మధ్య ఎవరు మనం తోడేలా గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల మనము గొర్రెపిల్ల మనం వెళ్ళిపోయిన అనుకో ఉన్నవాడు అదే ఒక తోడేలుకి జరిగితే ఎలాగ అవుతున్నారు అనగా చెడు అవుతున్నారు మనం అదే అర్థమైన వాడు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పండి మనం ఉన్న కాబట్టి లోకములు రుచి ఉంది మనం ఉన్న కాబట్టి లోకములు వెలుగు ఉంది మనం ఉన్న కాబట్టి అందరికి ప్రేమగా ఉన్నారు మనం వెళ్ళిపోయిన అనుకో ఒకరికొకరికి పడతారా కుక్కకి చూస్తే ఎలాగవుతుంది అరిసినట్టుగా మనం వెళ్ళిపోయిన మొత్తం అరిసాను మనం ఉన్నా కాబట్టి అందరు పడుకున్నారు యేసుప్రభు చెప్పారు కదా పరమ గీతంలో ఒక మాట ఎందుకు ఎప్పుడు లోటస్ ఏం చెప్తున్నారు పద్మపుడు ఎక్కడ ఉన్నాయి ముళ్ళలు మధ్య ఏముంది ముళ్ళు చెట్ల మధ్య ముళ్ళు పద్మం ఆమె ఈ పద్మం ఈ పువ్వు ఇక్కడికి చేరిపోయిన అనుకో మొత్తం మనం ఉన్నాయి కాబట్టి అందరూ ఏమవి సోదరా ఈ రాత్రి నీ చెప్పు లోకానికి చూసి సాతాను విన్నట్టు చెప్పు మనం ఉన్న కాబట్టి లోక ఇలాగ ఉన్నాం మనం దేవుడు బిడ్డ ఉన్న కాబట్టి లోకం ఇలాగా బ్రతికి ఉన్నది మనం ఏం లేదు అనుకో మొత్తం చంపరా బాబు మమ్మల్ని చూసి జాకలేసాను మమ్మల్ని చూసి ఎవడైతే చెప్తున్నారు మనకున్నా కాబట్టి నీ మనం ఉన్నదంటే నీ చెప్పదు మనం వెళ్ళిన పోయిన తర్వాత మొత్తం కేకలే చెప్పండి ఉప్పు రుచి ఉప్పులు 2 సైజు ఉందండి ఉప్పులు 2 వస్తువులు ఉప్పుకి ఇంగ్లీష్ లో ఏమంటారు కెమికల్ నేమ్ ఏంటిది కాలేజీ చదువు ఉప్పుకి కెమికల్ నేమ్ ఏంటి క్లోరైడ్ సోడియం క్లోరైడ్ NaCl ఇది రెండు ఉందా ఏముందిరా ఇది 2 కలిసి ఉండే సోడియం క్లోరైడ్ కలిసి ఉంటే ఉప్పు ఇది విడివిడైపోతే ఇది విడివిడే సోడియం వేరే క్లోరైడ్ వేరే అయితే వేసము చచ్చిపోతారా నువ్వే అదే రుచి చేసిన నువ్వు విడిపోతే ఉప్పు రసంలో నుంచి విడిపోతే నువ్వే రసం అయిపోతావు సోడియం అనే ఒక ఫార్ములా క్లోరైడ్ అనే ఫార్ములా కానీ ఆ 2 కలిసి ఉంటేనే రుచి ఉప్పు ఒకవేళ వేరు వేరు ఉన్నాయనుకో ఇక్కడ కొందరు అలాగే ఉన్నారు కదా కొందరు మాటలు ఉన్నాయి కదా మీరు ఇలాగ చెప్పుకొని వెళ్ళిపోతే కారణం 8 అయిపోయింది సోదరు కనుక ఈ సమయం నాకు ఆ టైం ఆటోమేటిక్ వస్తుంది దేవునికి సోదరు కనుక హలో ఇది 2 కలిసి ఉంటే టేస్ట్ ఇది వేరే ఎంతో వేస్తాం నీవే టేస్ట్ నువ్వే సోదరు కనుక అందుకని చదువుకొని మంచిగా జీవిస్తే అందరికీ టేస్ట్ గా సోదరు గట్టిగా సోదరం చెప్పండి పేరు చెప్పండి 2వ పేరు చూడండి ద్వితీయోపదేశ కాండం 3:17 వాక్యం నేను కూడా చూస్తానండి ద్వితీయోపదేశ కాండం 3:17 తీసుకుంటారండి 17 కిన్నెరతో మొదలుకొని తూర్పు దిక్కున పిస్గా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రం
రెండో పేరు ఎందుకు బాధ గారు ఈ పేరన్నీ మీరు తెలుసుకోవాలంటే దేవుడికి బైబిల్ స్టడీ కాదా అంటే కొందరు ఎలాగొచ్చంటే సముద్రం ఎలాగో చెప్తే ఉప్పు సముద్రం లేదు. ఆ ఉప్పు సముద్రం లేకపోతే మృత సముద్రం మనకి ఈ మృత సముద్రములకి రకరకాల పేరు ఉందని మీరు తెలుసుకోవాలి. సోదరం చెప్పండి. దేవునికి సోదరం. ఆమె మూడవది పేరు చూడండి. మూడవది పేరు యోషువ గ్రంథము 15వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అకాతాము మొదలుకొని వ్యాపించెను. అది అక్రాబీము నెక్కు చోటికి. ఒకసారి కూడా చదవమ్మా. ఒకసారి చదవమ్మది. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అకాతాము మొదలుకొని వ్యాపించెను. అది అక్రాబీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి. ఇంగ్లీష్ ఇడుకు సముద్రం అని చెప్తున్నారు. ఇంగ్లీష్ లో కొంచెం తేడా ఉంది, తెలుగులో దేవుని సముద్రం ఇడుకు సముద్రం అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అవును, దేవునికి స్తోత్రం. ఇది 4వ పేరు మన ఇద్దరు ముందుకు చదవలేరు, అది కూడా మీరు ఎసకేల్ గ్రంథము 47వ అధ్యాయం 18 చూడండి. ఎసకేల్ గ్రంథము 47వ అధ్యాయము 18. తూర్పు దిక్కున హవ్రాను దమస్కు. తూర్పు దిక్కుల సముద్రం అది నీకు 4వ పేరండి. దేవునికి స్తోత్రం చెప్పండి. తూర్పు దిక్కులున్న సముద్రము దేవునికి స్తోత్రం. అది 8 అక్కడ 8 వదిన చూడండి. 47, 8. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగా నున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. అక్కడ సముద్రము అని రాయబడి ఉందంటే ఒక పేరు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇది ఇంకొక పేరు అంటే దేవునికి స్తోత్రము. ఇది నీ బైబిల్ పేరు లేదు, కొందరు చెప్పిన మాత్రమే. గంధక సముద్రం అని చెప్తారు. ఏ పేరండి? గంధక సముద్రం అని దీనికి పేరు ఉందండి. దేవునికి స్తోత్రం. ఇంకొక 7వది ఒక పేరు దేవునికి సొదొమ సముద్రం. అది మన బైబిల్ కాదు, ఆర్సీములు ఉన్న బైబిల్ రాయబడింది. ఏ బైబిల్ అంటే సొదొమ సముద్రం ఉంది. అది ఎవరు రాశారు? ఆర్సీము బైబిల్ ఉంది, మన బైబిల్ కాదు. అది ఏముంది? అపోక్రైఫా ఉంది. అపోక్రైఫా అనే పుస్తకం, అపోక్రైఫాలో ఉన్న పుస్తకములు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అది మీరు చదవండి. అదే చదివితే నేను చెప్పిన పేరు మీకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక పేరండి చావు సముద్రం. ఏంటండి? మృత సముద్రం కాక చావు సముద్రం. అయిన అర్థం అంటే ఏ జీవి కూడా అక్కడ లేదు అని దేవునికి స్తోత్రం అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. 9 పేరండి. 9 పేరంటే లోటు సముద్రం. ఏంటండి? లోతు గారి ఉన్న సముద్రం. అది మనం చెప్పిన కాదండి. అరబీ దేశంలో ఉన్నవాడు అలాగ చెప్పుతారు, అలాగా పిలుస్తున్నారు. స్తోత్రం కలిగిన. ఏది సముద్రం అంటే? లోతు సముద్రము. అంటే అక్కడే ఒక చెట్టు ఉందండి. అక్కడ సైడ్ ఈ సముద్రం దగ్గర ఏమంటే ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టుకి పేరు ఫ్రూట్, డెత్ ఫ్రూట్ అని చెప్తున్నారు. ఏ ఫ్రూట్ అండి? మరణ. దేవునికి ఇంగ్లీష్ లో పిలిచిన ఎలాగని తెలుసా? డెత్ ఫ్రూట్. అది కావాలని అది చూస్తే చాలా అందంగా ఉంది. మనము కమల పండు తీసుకున్నారు కదా, ఆరెంజ్ తీసుకుంటాంలో చూసినట్టు బాగా ఉంది కదా, అలాగా బాగా అందం కలిగింది. కానీ ఎవరైనా ఆశ కలిగిన తోడు తీసుకొని వచ్చిన అనుకో, అది పైలుగా పగలగొట్టితే లోపలి మొత్తం పొగ మాత్రం. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకని నేను చెప్పుకొని వచ్చినదండి 9, 10 పేరు అంటే మగా సముద్రం అని పేరుంది.
ఇలా 10 పేరు ఉందండి ఈ సముద్రానికి. దేవునికి స్తోత్రం కలిగిన కాక నేను చెప్పబడిన మాట దేవునికి స్తోత్రం. ఒక కాలములు ఈ సముద్రంలో ఏం లేదండి, సముద్రంలో జీవం లేదు. దేవుని స్తోత్రం. 1000 ఏళ్ళు పరిపాలన జరిగిన సమయములో అన్నిటికీ మార్పు జరుగుతుంది. ఏంటి మార్పు జరుగుతుంది? మనిషికి మార్పు జరుగుతుంది, భూమికి మార్పు జరుగుతుంది, చెట్టుకు మార్పు జరుగుతుంది, దేవుని పశువులకు మార్పు జరుగుతుంది, వృషములకి మార్పు జరుగుతున్నది, సముద్రములకి మార్పు జరుగుతున్నది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అదే చెప్పండి గట్టిగా అంటే చెప్పుకొని వచ్చిందంటే ఈ సముద్రంలో ఏముందండి, చేపలు ఉండినట్టుగా రాయి ఉంది. దేవునికి యేసు ప్రభు తన శిష్యునికి పిలిచినప్పుడు చేప పట్టుకున్న వాడికి పిలిచి దేవుడు ఏం చెప్పారు? నేను నిన్ను మనుషులకి పట్టుకున్నవాడుగా చేస్తామని చెప్పారు. దేవుడు సోదరం చెప్పండి. ఎందుకు యేసు ప్రభు ఎందుకు అటువంటి వారిని పిలిచారంటే వారికి చేప పట్టుకోవడానికి బాగా తెలుసు. ఏంటి బాగా తెలుసు? ఎప్పుడు ఎక్కడే అదే విధంగా పాత్రలు కూడా తెలుసుకోవాలి. సోదరం ఎక్కడ ఏ సమయంలో వాళ్ళ ఆ టైంలో ఏం చేయాలి? వాళ్ళే వేయలేకపోతే ఆ చేప దొరకదు. దేవుడికి సోదరం కలిగింది. అందుకని దేవుడు వీళ్ళు ఏం చేయాలండి, ఆ పాత్రలు అందరూ కరెక్ట్ సమయం చూసుకొని ఏం చేయాలి? సోదరం చెప్పండి. మనుషులు పట్టాలంటే కరెక్ట్ టైంలో ఏం చేయాలి? వల వేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన ఒక మాట, ఈ వల వేసుకొని రాత్రి అందరూ చేప పట్టుకున్నారు, పగలు మొత్తం వల ఏం చేస్తున్నారు? కడుగుతున్నారు. ఎక్కడ చిరిగిందో అది కొడుతున్నారు. దేవునికి స్తోత్రం. రాత్రిని ఏం చేయాలి? వల వేయాలి. పగలు ఏం చేయాలి? స్తోత్రం కలిగి ఎక్కడ చితికిపోయిందో అది మొత్తం కొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన. ఈ దినమని మనం అందరి ఏం చేయాలి? మనిషి చేప పట్టుకున్న జాలాలి అది చెప్పాలి. మనం అందరూ మీ వల్ల ఎవరైనా రెచ్చిపోబడేసారు? ఉన్నవారు వెళ్ళిపోయింది. పట్టావా? లేదు, ఉన్న చేపని చంపేశారు. ఎవరు వల్ల? మీరు వల్ల. మన వల్ల మన వలన ఏమైంది? ఎంతమంది విశ్వాసాలు వెళ్ళిపోయారు. అది మన లోపలికి తీసుకొని రావడం కన్నా ప్రయాసం ఉండదు. బయటికి పంపించడానికి ఈజీ అండి. చెరువులో ఒకటే సింపుల్, పట్టుకోవడమే కష్టం. లోపలికి వచ్చిన వాడు ఇంకా ఏం చేయకూడదు. అలాంటి విధాన్ని చెయ్యాలి. ఎవరికి చేయాలి? చేప దొరికినందుకు అమ్మకూడదు. ఎవరు చేయాలి? మీరే చేయాలి. జాగ్రత్తగా మేమే. మనకి సమయం పోతున్నారు. మన సంఘం లేదు. 1 మినిట్ 8 ఆవిడ దేవునికి స్తోత్రం కలిగింది కదా. నేను చెప్పిన మాట ఏంటంటే మనకన్నా ప్రోలో సంఘ కాపురి మొత్తం చూసుకున్నాను. నేను కొత్త సంవత్సరం అదే వాక్యం చెప్పాను. అన్ని పని ఎవరు చూడాలి? అదే మనకున్న ప్రోగ్రాం. వాక్య పరిచయం చేయాలి, విశ్వాసానికి పిలవాలి, అన్ని పని చేయాలి. అమెరికాలో ఈ భారతదేశం విడిచిపెట్టిన చర్చలు మీరు చూడండి. పాస్టర్ గారు ఎప్పుడు వస్తారు తెలుసా? వాక్యం చెప్పడానికి వస్తాడు, వాక్యం చెప్తాను, వెళ్ళిపోవడం. ప్రార్థన కూడా చెయ్యరు. ప్రార్థన చేయాలంటే సంఘానికి ఉన్న పెద్దలు చేయాలి. వచ్చిన వాళ్ళు మనదన్ని మామిడికాయ విశ్వాసాలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కౌన్సిల్ చేయడానికి కౌన్సిల్ వాడు అక్కడ ఉన్నా విశ్వాసుల సమస్యలన్నీ విని దానికోసము ప్రార్థన చేయడానికి, దానికి సలహా చెప్పడానికి అన్ని వేరే సంఘ బిడ్డలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ పని అండి రావడం, వాక్యం చెప్పడం, వెళ్ళిపోవడం. అదేంటే సూపర్. ఏ టెన్షన్ లేదు కదా. దేవునికి స్తోత్రం. మొత్తం టెన్షన్ మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. సంఘం అదే స్థితిలోకి రావాలి. స్తోత్రం కలిగింది. మన సంఘం అదే స్థితిలోకి మారిన అనుకో, సూపర్ మెసేజ్ మీకు లేకపోతే అల్లెలుయా ప్రైజ్ రోడ్ ఎక్కువ. నేను చెప్పిన అర్థమైందా? ఎందుకు
అందుకే ప్రజలు ఎక్కువ రావడం వల్ల ఇది దాన్ని రాలేదు కదా. మెసేజ్ రావాలంటే మనం రాలేమా? మొబైల్ లైన్ క్లియర్ అయితే మెసేజ్ వస్తుంది. అదే విధంగా మనసు కలవరం పడకుండా మనసు ప్రియాలు అనుకో సూపర్ మెసేజ్ వస్తుంది. అర్థం తెలిసిన వాడు సోదరం కలిగినగా మంచి వాక్యం మీరు విన్నారు, ఆశ కలిగి ఉందని నీ సంఘం కాపాడికి ఫ్రీడమ్ వచ్చింది. అయ్యారు మీరు రండి వాక్యం చెప్పండి, వెళ్ళండి. నీ ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసి కూడా వెళ్ళిపోండి. మిగిలిన పని అన్ని చూసుకోవాలని మీరు చెప్పిన అనుకో మెచ్యూరిటీలోకి వచ్చిందంట. ఎక్కడికి వచ్చారండి? మోసగారు చెప్పారు మోస దేవుడు చెప్పారు, దేవా నేను ఈ ప్రజలకి అన్ని నేను కన్నారా అని అడిగినప్పుడు, ఏడ్రా నీ సమస్య, ఈ ప్రజలకి నేను చేయను పరిపాలన చేయను, నా వలన దేవుడు చెప్పారు. ఒక పని చేయలేదు, నీ మధ్యనున్న 70 మందికి ఏం చేయాలి? ఏర్పరచు తీసుకొని వచ్చిన మోసేలు ఉన్న శక్తి. నిన్న శక్తి అంట పాస్టర్, ఒక అభిషక్తుడు మీద ఉన్న 70 మందికి ఇచ్చిన తర్వాత ఇంకో శక్తి తగ్గలే. సోదరం కలిగిన 70 మంది అంటే 40 లక్షలకు ప్రజలకి నడిపించడానికి ఉన్న పవర్ ఈయన మీదకి దేవుడు ఇచ్చాడు. దాని నుండి కొంచెం ఎవరికి ఇచ్చాడు? హల్లెలూయా. సోదరం కలిగిన అన్ని బాధ్యత పాస్టర్ తీసుకోండి తప్ప విశ్వాసం ఎవరు? మాత్రం పాస్ట్ గారికి మీరెందుకు అంటే సోదరం చెప్పండి. కూడా పాస్ట్ గారు లెక్కెట్టి తీసుకెళ్ళాలి. సోదరం నేను చెప్పిన మాట ఏంటంటే 3 దినములు ఉపవాస ప్రార్థనలు నేను వాక్యం చెప్పాలి. నేను చెప్పిన వాక్యం చెప్తాను. సోదరం అజిత్ రకరకాల సబ్జెక్ట్ చెప్పిన కాబట్టి దేవునికి సోదరం. నేను ఒక్క సబ్జెక్ట్ మాత్రం చెప్పాలి. సోదరం నీ లోపల ఉన్న మనుషులు ఏమవ్వాలి? ఆత్మీయ మనుషుడు ఏమవ్వాలి? బలపడాలి. సోదరం ఈ 2026లో నీ ఆత్మీయ మనుషులు ఏమవ్వాలి? బయటి మనిషి వద్దు. బయట మనిషిని ఏం చేయండి? ఎండిపోవడం కాదు, రెచ్చింపబడదు. నేను చెప్పిన మాట ముగించారు. రెచ్చింపబడలేని వాడు లోపల మనిషి చచ్చిపోయాడు. రెచ్చింపబడలేని వాడు రెచ్చింపబడిన వాడు అందుకే మారు మనసు పొంది బాప్టిజం పొందినవాడు బయటిలో మనిషి చచ్చిపోయాడు. లోపల మనిషి అదే నాకు కావాలి. సోదరం నేను చెప్పిన అర్థం అయిందా లేదు? ఎవరికి నీ రక్షింపబడలేదనుకో నీ లోపల మనిషినేమైంది? తమ్ముడు నీ రక్షింపబడిన బిడ్డలు అయితే నీ బయటిల మనిషిని అంటే నీ బోడి నీ శరీరం ఏమైంది? చచ్చింది. లోపల మనిషి రోజు రోజు ఏమవుతుంది? ఏదో ఒకటి చచ్చితే ఒకటి బతుకుతారు. ఒకటి చచ్చితే యేసు చచ్చేరాని మనం తెలుపుతుంది. ఈ శరీరం చచ్చితే అది వెలపడాలి. దేవునికి ఒక మాట చెప్పి విశ్వాసమైన వేరు ఎక్కడ దిగాలి? ప్రేమమైన మట్టి అర్థం అవుతుంది. మట్టిని దిగితే కొందరు ఎదుగుతున్నారు కానీ మట్టి ఎదుగుతుంది. యేసు ప్రభువు చెప్పారు కదా, విత్తనం వేసారు, కొన్ని విత్తనం ఎక్కడ పడేది? విత్తనం ఒకటే వేరే, విత్తనం పడిన చోట వేరే. కొందరు ఈ మధ్యన అడగదు వేరే వేరే విత్తనం. ఎట్లా ఒక్క విత్తనం ఏంటి? ఒక్క విత్తనం స్థలాలు వేరే. ఎక్కడ పడుతుందండి? కొన్ని అది వ్యాఖ్యానించలేదు. ఎప్పుడైనా డబ్బులు ఇస్తారు. తర్వాత 2 అది 3 రాత్రి రాత్రి నెలలు పడిన విత్తనమైంది.
మొలచారు, వేరు వచ్చారు. ఏమైంది? కిందకెళ్ళి ఎలాగ ఎండిపోయారు. రాయి అయిన కాబట్టి ఎండిపోయారు. అది చెప్పండి. అన్ని చెట్టుకి ఏం కావాలి? సూర్యకిరణం లేకపోతే ఏ చెట్టు కూడా ఏం చేయాలి? సోదరు, ఈ చెట్టుకి ఇది ఏమంటే వేరు లేదు కాబట్టి కొందరు విశ్వాసం ఇప్పుడు కూడా ఎదగలే. ఎందుకు లేదు? వేరుందరా, కింద ఏముంది? అదే ఏదో రాయి నీలో నిలున్న కాబట్టి నీ క్రైస్తవ జీవితం ఏమవలేదు. ఆ పడిన విత్తు ములచి అది ఎదగలే. ఈ రోజు నీ జీవితం ఎదగండి తల్లి. ఏది రాయు దాన్ని తీసేయు. పడిన విత్తు ములచి బయటికి రావాలి. అదే స్థితిలోకి మార్చడం ఈ వాక్యదారి దేవుడికి. అందరం తల నుంచుకుందాం. మీరు రాత్రి వేళ సమర్పించుకుందాం. దేవుని యొక్క వాక్యోపదేశం మనతో మాట్లాడి ఈ రాత్రి వేళ నీ స్థితిగతి చావు సముద్రం వల్ల ఉన్నదా? అలాగైతే అది సజీవత తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకుందాం. పంట ఫలం చెట్టుగా మనం ఉన్నాం, కానీ ఫలం ఉన్నదా లేదా దాన్ని పరిశోధించుకు తీరడానికి యేసయ్య వచ్చి తీరుతున్నాడు. ఫలం లేని చెట్లను దేవుడు నరికి తీరేంతటిగా గొడ్డలి తయారు చేసి తీరుతారు. ఈ రాత్రి వేళ 2026 సంవత్సరంలో మొదటి బైబిల్ స్టడీ జరిగిన ఈ దినమున ఒక్కసారి మమ్మల్ని మనం ఒక్కసారి పరిశోధించుకుందాం. దేవా, నేను మృతత్వం కింద ఉన్నాను. దేవా, నాలో గంధకం పడి ఉన్నది. ఫలించలేని స్థాయిలో నేనున్నాను. నాలో కరుణ దయచేయము దేవా. ఈ రాత్రి వేళ ఫలింపు అయి తీరడానికి, ఫలం కాసి తీరడానికి కృపామాత్సల్యం దయచేయమని ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం కోరుకుందాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవ, ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి చావు సముద్రం గురించి, మృత సముద్రం గురించి, సోదోమ సముద్రం గురించి, లోతు సముద్రము గురించి దేవ ఈ రాత్రి వేళ మేము వాక్య లేఖనాలుగా మేము విన్నాము దేవా. కానీ దేవా, ఎప్పుడు ఆ స్థితిగతి కాదు దేవా. మీరు అక్కడ సమయం అయిన తర్వాత మృత సముద్రము కూడా సజీవ సముద్రముగా మారి తీరుతుంది. అది కొన్ని జీవరాశులకు జీవం ఇచ్చి తీరేంతటిగా, కొన్నిటికి జీవ ప్రసారణ కల్పించి తీరేంతటిగా గొప్ప రూపాంతరం జరిగి తీరుతుంది. ఈ రాత్రి వేళ అట్లాంటి ఒక రూపాంతరం ఈ రాత్రి వేళ వాక్యమైన ప్రతి సగబిడ్డల జీవితంలో జరిగి తీరాలి దేవా. రూపాంతరం పొందిన దేహి పరలోకానికి ఆరోహణమై తీరేది. ఈ రాత్రి వేళ మాలో ఒక రూపాంతరం జరిగి తీరాలి దేవా. దేవ, పాప విషయంలో మేము చర్చ తీరాలి. ధర్మశాస్త్ర విషయంలో మేము చర్చ తీరాలి దేవా. లోక విషయంలో మేము చర్చ తీరాలి దేవా. ఈ రాత్రి వేళ దానికి నీ సహాయం మాకు కావాలి దేవా. కీర్తన 14:2 చెప్పిన ప్రణాళిక ప్రకారంగా దేవుడు పరలోకము నుంచి వీక్షించుచున్నారు. ఎవరు నాకు సహాయం అడుగుతారు? ఎవరు నాకు అభయాన్ని అడుగుతారు? ఈ రాత్రి వేళ దేవుడు కోరి పరలోకములో నుంచి తేరి చూస్తున్నారు. ఈ రాత్రి వేళ విక్రాంపురం సంఘములో నుంచి సహాయము చెయ్యము దేవా. ఎలియాజర్ అన్న పదానికి అర్థం సహాయం చేయుచున్నవాడు. పరిశుద్ధాత్మ మనకి సహాయం చేయుచున్నవాడు. ఈ రాత్రి వేళ కొందరి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయుచున్నది కాబట్టి యేసయ్యా నన్ను కరుణ చూపించుమయ్యా అని, దావీదు కుమారుడా నన్ను దాటుకుపోవద్దయ్యా అని చెప్పిన ఆ గుడ్డివాడు చెప్పినట్ల ఈ రాత్రి వేళ మేము అడుగుతున్నాం దేవా, దాటుకుపోవద్దయ్యా, కృప చూపించయ్యా, కరుణ చూపించయ్యా. నాలో ఉన్న మృతత్వం మారి తీరాలయ్యా. నాలోని దేవా ఉప్పు లేని రసం నాలో వచ్చి తీరాలి. ఉప్పున్న సాదృశ్యం వచ్చి తీరాలి. మేము లోకానికి ఉప్పు అయి ఉన్నాం. మేము లోకానికి గొర్రె పువ్వు అయి ఉన్నాం. మేము లోకానికి వెలుగై ఉన్నాం. అలాంటి ఒక రూప భేదగతి మాలో దయచేయము దేవా. అధికముగా యేసయ్యా నిన్ను తెలుసుకు తీరడానికి, అధికముగా నీ వాక్యములో నుంచి రుచి పొందుకు తీరడానికి, అధికముగా నీ వాక్యములో నుంచి వెలిగింపబడి తీరడానికి, అధికముగా దేవా మేము గొర్రె పిల్లగా మారి తీరడానికి సహాయం దయచేయండి దేవా. రాత్రి వేళ అలాంటి ఒక కృపావాత్సల్యం దయచేసినందుకు దేవా నీకు స్తోత్రం. అలా రూపాంతరం జరిగిన వారు శారీరక క్రియలను విడిచిపెట్టి ఆత్మీక పురుషునిగా, అంతరంగ పురుషుని నీ జీవింపచేసి దేవా దేవుని కొరకు ఆత్మీకత కొరకు నిలబడిన వారిగా మారి తీరినందుకు దేవా నీకు స్తోత్రం.
ఈ రాత్రి వేళ దేవ మమ్మల్ని సహాయం దయచేయండి. మేము కూడా మనుషులను పట్టేవారిగా మాకున్న వలలను మేము సిద్ధపరచుకు తీరి దేవ మాకు అందించిన సువార్తను దేవ ఈ లోకములో విస్తరింపుగా దేవ ప్రచారం చేసి అనేకులను సంపాదించేటట్టుగా కృప దయచేయండి దేవ. కొన్నిసార్లు మా పద్ధతి, మా ప్రకారం, మా ఆచరణ, మా వ్యవహారం, మా పాటలు పాడే విధానం మేము దేవ కణానులాగా లోనున్న విషయాలు బయటికి వెళ్ళి చెప్పించేసి రచరంబోలా చేసి ఎంతమందిని సంఘములో నుంచి తోలేసాం. ఈ రాత్రి వేళ వారి గురించి బాధపడి దేవుని యొక్క సన్నిధిలో చెప్పిన దేవా తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది, నా మాటలు ఎవరికో వేదన పరిచి సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను పాడిన పాట ఎవరికో గాయపరిచి సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నేను చేసే ప్రేమ లేని తనం కొందరిని సంఘములో నుంచి దూరపరిచి దేవా తప్పు జరిగిపోయింది, మమ్మల్ని మందించండి దేవా. వారి పాప లోకములో పడిపోయారు, వారిని మరలా తిరిగి తీసుకురమ్మయ్యా. ఇక నా మూలంగా, నా ప్రవర్తన మూలంగా, నా నడవడిక మూలంగా, నా చూపు మూలంగా, నా ఆచారం మూలంగా, నా మాట మూలంగా, నా పాట మూలంగా, నా సాక్ష్యం మూలంగా, నా జీవిత విధానం మూలంగా ఎవరికి అభ్యంతరం కలగకూడదయ్యా. అలాంటి కృపావాత్సల్యం దయచేయండి. ఎవరు కూడా నరకములోకి వెళ్ళకూడదయ్యా, నా మూలంగా వెళ్ళకూడదు. అలాంటి ఒక దేవ సౌభాగ్యాన్ని నాకు దయచేయండి దేవ. అందరినీ సంపాదించేంతటిగా, అందరి కొరకు విజ్ఞాపన చేసి తీరేంతటిగా, అందరికీ పరలోకానికి త్రోవ చూపించి తీరేంతటిగా దేవ కృప దయచేయండి. అలా సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. కొందరు మృతత్వం చెందిన, కొందరు సజీవులై మారినందుకు దేవానికి స్తోత్రం. వాళ్ళ లోపల నుంచి జీవజల ధార బయటకు వచ్చి తీరినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక స్వభావం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండో అక్కడ వరకు తోడగందుగాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో నోరున్న వాళ్ళందరూ కూడా గట్టిగా మూడు సార్లు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మాలో ఉన్న చావుతన మారిన శోధన చేద్దాం. చాలా మంది ఆత్మల సంపాదన కృప దయచేసి శోధన చేద్దాం. దేవుడు మనకిచ్చిన బాధ్యతలు నెరవేర్చిన వారిగా మారే శోధన చేద్దాం. ఆత్మీక పురుషుడిగా మారినందుకు దేవునికి శోధన చేద్దాం. నవీనత వచ్చినందుకు దేవునికి శోధన చేద్దాం. మారానాథ యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు అర్థంలో బైబిల్ స్టడీ ఉన్నది. సంఘ బిడ్డలందరూ కూడా అక్కడ